హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని ధ్యానిద్దాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, వాక్యమయ్యుండ దేవా, పరిశుద్ధాత్మ దేవా, సంగముల మధ్య సంచరించు ప్రభువా, ఇదిగో నువ్వు అనుగ్రహించిన వాక్యాన్ని ధ్యానించకపోవచ్చుండగా ఈ సంఘంతో నువ్వు ఉండమని, మరి విశేషంగా ఈ పని వానితో నువ్వే ఉండి శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించి మా జీవితాలను నూతనపరచమని, బలపరచమని నా దేవుడు, నా ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పోయిన ఆదివారం మనము ప్రభువైన యేసుక్రీస్తు తల్లి అయిన మరియమ్మ గురించి ధ్యానించి, ఆమెలో ఏ దైవత్వం లేదు, ఆమె నీలాంటి నాలాంటి మనిషే కాబట్టి ఆమెను పూజించడము, ఆరాధించడము, మొక్కడము బైబిల్ ప్రకారము తప్పని తెలుసుకున్నాము. అలాగే ఆమె స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిందని వ్రాయబడిన మాటను చదివాము. ప్రభువుతో ఒక స్త్రీ నీ తల్లి ధన్యురాలని చెప్పినప్పుడు ప్రభు ఆమె కన్నా దేవుని వాక్యమే నీ దాన్ని గైకొన్నవాడు మరింత ధన్యుడు, ఎంతగానో ఆశీర్వదింపబడినవాడు అని ప్రభువు చెప్పిన మాటను కూడా చదివాము. ఈరోజు మనము ఆశీర్వదింపబోట అంటే ఏమిటో ధ్యానిద్దాము. మనకు తెలుసు, అంటే మనం చూస్తాము బైబిల్ చదివినప్పుడు దీవెనలు, ఆశీర్వాదాలు, ధన్యులన్న పదాలను మనము చూస్తాము బైబిల్లో. ఈ పదాలకు అర్థము ఒకటేనా, వేరే అర్థాలు ఉన్నాయా? దీవెన అంటే ఒక అర్థము, ఆశీర్వాదం అంటే ఒక అర్థము, ధన్యులు అంటే ఒక అర్థం ఏమైనా ఉందా? మీరు ఏమైనా చెప్పగలరా? దీనిలో తేడా ఏమీ లేదు. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ బైబిల్లో వ్రాయబడిన బ్లెస్ అన్న పదానికి తెలుగు అనువాదాలే. బ్లెస్ అన్న పదము ఒక్కో చోట ఒక విధంగా అనువదింపబడింది, అంతేగాని దానిలో ఏమీ తేడా లేదు. ఎందుకు ఈ విషయం నేను ప్రత్యేకంగా మీకు చెప్తున్నానంటే, కొందరు ఈ మాటలకు అర్థం ఒకటే కాదు, వేరు వేరు అర్థాలు ఉన్నాయి, ఒక్కొక్క మాటగానే చెప్తున్నారు. దీవెన, ఆశీర్వాదం వేరు వేరు. దీవెన అంటే ఈలోక సంబంధమైన మేలులు పొందుకోవడం, ఆశీర్వాదం అంటే పరలోక సంబంధమైన మేలు పొందుకోవడం అని కొందరు చెప్పడం విన్నాను. అలా సరికాదని ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం చదివితే అర్థమవుతుంది. ఒకసారి ఆదికాండం 27వ అధ్యాయం మనం చూద్దామా? 27 అధ్యాయం 4వ వచనంలో రాయబడింది, నేను చావక ముందు నిన్ను ఆశీర్వదించున్నట్లు నాకు ఇష్టమైన రుచికరమైన భోజనమును సిద్ధపరిచి నేను తినుటకై నీ యొద్దకు తెమ్మని చెప్పాను. అండ్ మేక్ మీ సోవర్ మీట్ such as I love and bring it home that I may eat, that my soul may bless you before I die. ఇస్సాకు ఏశావుతో చెప్పిన మాట అది, నువ్వు నాకు ఇష్టమైన మాంసం కూరతో వండిన భోజనం తీసుకొని రా, అది తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నేను చావవలసిన సమయం దగ్గరికి వచ్చింది కాబట్టి నేను చచ్చిపోకముందే నేను ఆశీర్వదిస్తాను అని పెద్ద కొడుకైన ఏశావుతో చెప్పిన మాటలవి. మనకు తెలుసు, ఏశావు అడవిలోనికి వెడతాడు వేటాడిన మాంసం తేవడానికి. కానీ యాకోబు ఇంట్లో ఉన్న గొర్రెపిల్లను కోసి అమ్మ చేత వండించుకొని ఏశావు అడవి నుంచి రాకముందే, ఏశావు కన్నా ముందే ఏశావు వేషము, ఏశావు దుస్తులు వేసుకొని ఏశావునని చెప్పి తండ్రి దగ్గరికి భోజనం తీసుకుని వెళ్తాడు. కళ్ళు సరిగా కనపడకపోవడం వల్ల ఇస్సాకు మోసపోయి యాకోబుని ఏసేవు అనుకొని ఆశీర్వదిస్తాడు. తర్వాత ఏశావు వేటాడిన మాంసంతో భోజనం సిద్ధపరిచి తెచ్చినప్పుడు ఇస్సాకు జరిగిన మోసము తెలుసుకొని ఏశావుతో చెప్తాడు, నీ తమ్ముడు కపటముతో నీకు రావాల్సిన దీవెన తాను పొందుకున్నాడని. 27:35లో వ్రాయబడింది, అతడు నీ సహోదరుడు కపటోపాయంతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకొని పోయాను. అండ్ ఈ సైడ్ దై బ్రదర్ కేమ్ subtly and hath taken away thy blessing. సో రెండు చోట్ల మనం కనుక చూసినట్లయితే బ్లెస్ అన్న పదాన్ని ఒక చోట ఆశీర్వాదం అనిపించారు, ఇంకో చోట దీవెన అని అనువదించారు. ఇంగ్లీష్ బైబిల్లో బ్లెస్ లేక బ్లెస్సింగ్, బ్లెస్ అన్న పదాలు ఉన్న చోట తెలుగులో కొన్ని చోట్ల దీవెన అని, కొన్ని చోట్ల ఆశీర్వాదం అని అనువదిస్తారు. నేను కోరుకున్నది ఏమిటంటే, మీరు ఈ పదాల అర్థంలో తేడా ఏమిటని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ దైవికమైన పదాలు, ఒకే అర్థం వచ్చే పదాలు. ఆశీర్వాదం అన్న పదంగానే వాటన్నిటిని మనము పరిగణిద్దాము, ఒకే అర్థం కింద తీసుకుందాము ఆశీర్వాదం అని.
ఆ విధంగా అర్థం చేసుకుందాము. కన్ఫ్యూజ్ కావద్దు, ఎవరితోనూ అనవసరమైన వాదనలు పెట్టుకోకూడదు దీని గురించి. ఎందుకంటే మనము వాక్యానికి దూరం అయిపోతాం ఇలాంటి అనవసరమైన వాదనలు పెట్టుకోవడం వల్ల. ఇకపోతే ఆశీర్వాదము అన్న బ్లెస్సింగ్ అన్న కూడా అది దేవుడు ఇచ్చేది, ఇంకొక మనిషి నుండి పొందుకునేవి కావు. మానవాతీతమైన శక్తి వలన జరిగే మేలులను ఆశీర్వాదాలు అంటాడు. దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు బ్లెస్ చేశాడు అన్న మాటలే కాక దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు కలగజేసుకున్నాడు, దేవుడు నడిపించాడు, దేవుడు అడ్డంకులు తీసివేశాడు, దేవుడు విజయం ఇచ్చాడు, దేవుడు కార్యము సఫలం చేశాడు. ఇలాంటి మాటలన్నీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదానికి సూచనలే, దేవుని మేలులకు సూచనలే. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చదువుదాం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడు విత్తన వేసి ఆ సంవత్సరంలో 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించాడు. Then Isaac showed in that land and received in the same year 100fold and the Lord blessed him. ఇస్సాకు చేనులో పంట వేశాడు, దుక్కి తిని ఎరువు వేసి విత్తనం వేసి నీరు పట్టాడు. దేవుడు ఇస్సాకు తోడుగా ఉండి వేసిన పంటకు పురుగు పట్టకుండా, తెగులు రాకుండా, వాడిపోకుండా, ఎండిపోకుండా కాపు కాచి ఒక్క విత్తనము 100 విత్తనాలుగా ఆరోగ్యకరమైన విత్తనాలుగా మారినట్టు చేశాడు. ఫలింపని ఒక్క విత్తనము కూడా లేదు. ప్రతి విత్తనము 100కి 100 పాలు ఫలించింది. ప్రతి విత్తనము 100కి 100 పాలు ఫలించింది. ఏ వరదో వచ్చి పంట కొట్టుకుని పోలేదు, ఏ తుఫానో వడగండ్ల వానో వచ్చి ఆ యొక్క పైరు పడిపోలేదు. పండిన పంట నేలపాలు కాలేదు, నీళ్ళపాలు కాలేదు, నేలపాలు కాలేదు. దొంగలు వచ్చి పండిన పంటను ఎత్తుకొని పోలేదు. ఎప్పుడు జరుగుతుంది అలాగూ? ఎప్పుడు జరుగుతుంది ఇలాగూ అంటే దేవుని యొక్క కంచె ఉన్నప్పుడు, దేవుడు తోడుగా ఉన్నప్పుడు, దేవుడు నడిపిస్తున్నప్పుడు అదే దేవుని యొక్క ఆశీర్వాదము. ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్సాకు తన పని తాను చేశాడు. చేనును శుభ్రం చేశాడు, చక్కగా దున్నాడు, ఎరువులు వేశాడు, విత్తనాలు నాటాడు, నీరు పెట్టాడు. ఇస్సాకు అంతకన్నా ఎక్కువ ఏమీ చేయలేడు. ఒక విత్తనాన్ని 100 విత్తనాలుగా మార్చలేడు. అలా చేయగలవాడు దేవుడు. పరిస్థితులను అనుకూలపరిచి తగిన సమయంలో కావలసిన వర్షము కురిపించి దేవుడు ఇస్సాకు పనిని ఆశీర్వదించాడు, సమృద్ధిగా ఫలింపచేశాడు. చాలామంది అనుకుంటారు దేవుని ఆశీర్వాదం అంటే జాక్ పాట్, అదృష్టము అని. కోట్ల మంది లాటరీ టికెట్లు కొంటే అందులో ఒకరికి 10 కోట్ల రూపాయల లాటరీ తగినట్లు. మరికొందరు అనుకుంటారు దేవుని ఆశీర్వాదం అంటే పెద్ద ఇల్లు, పనివారు, కావలసినంత డబ్బు, మంచి గుడ్డలు, మంచి విలువైన ఆభరణాలు, పెద్ద ఆస్తి, పెద్ద ఉద్యోగం, విలాసవంతమైన జీవితము, సమాజంలో గౌరవములు, ఎక్కడికి వెళ్ళినా నమస్కారాలు, ఆహ్వానాలు మొదలైనవి. మరికొందరు అనుకుంటారు చదువుకోకుండా పరీక్షలో పాస్ కావాలి, చదువుకోకుండా ప్రయాసపడకుండా ఉద్యోగం రావాలి, వ్యాపారంలో 100 రూపాయలు పట్టుబెట్టు పెడితే అది 10 రూపాయలుగా మారాలి, నేను ఏమి చేయకుండానే సమృద్ధితో నింపబడాలి. రకరకాల అనుకుంటున్నారు. దేవుని ఆశీర్వాదం అంటే జీవితంలో ఏ లోటు లేని స్థితి అని అనుకుంటారు. ఒక్కసారి కనుక మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియమ్మను జ్ఞాపకం చేసుకుందాం. ఆమె స్త్రీలు అందరిలో ఆశీర్వదింపబడిందని ప్రభు కూడా అన్నాడు. అవును, ఆమె ఆశీర్వదింపబడినది, ఆమె ధన్యురాలని ప్రభు అన్నాడు. ఒకసారి ఆమె జీవితాన్ని జాగ్రత్తగా చూస్తే, ఈ లోకరీత్యా ఆలోచన చేస్తే ఆమె నిజముగా ఆశీర్వదింపబడిందా అని మనకు అనిపిస్తుంది. మొదటగా చూస్తే భార్యాభర్తలు కలిసి కాపురము చేయకముందే మరియమ్మ గర్భవతి అయింది. పెళ్లి కాకుండా తల్లి అయినట్లే ఆ కాలంలో అతి నిష్ఠ గల యూదా సమాజంలో అది బహుఘోరమైన పాపము. ఆమెకు మాత్రమే తెలుసు అది పరిశుద్ధాత్మ వలన కలిగిన గర్భము. ఆ గర్భం గురించి సమాజంలో ఎవరికి తెలియకుండా ఎంతో ప్రయాసపడి ఉంటుంది, ఎంతో జాగ్రత్త పడి ఉంటుంది మరియమ్మ. భయము, ఆందోళన కలిగించే పరిస్థితి అది. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. భర్త అయినా ఏసేపు ఒప్పుకుంటాడో లేదో కూడా తెలియదు. మరియమ్మ గర్భవతి అయిన తర్వాత ఎంతో కష్టపడి ఉంటుంది, శ్రమపడి ఉంటుంది. గర్భాన్ని దాచుకోవడానికి, సమాజం నుండి తాను కాపాడుకోవడానికి, ఎటువంటి అవమానాలు, నిందలకు గురి కాకుండా ఉండటానికి. రెండవదిగా మనం చూస్తే నిండు గర్భవతి అయిన మరియమ్మకు సరైన రీతిలో సరైన స్థలంలో ప్రసవం జరగలేదు. బెత్లెహేములో ఇంటింటికి వెళ్ళి అడుక్కోవలసి వచ్చింది. అయ్యా, కొంత స్థలం ఉంటే ఇవ్వండి, నొప్పులు భరించలేకుండా ఉన్నాను, 9 మాసాలు ఉన్నాయి, ఎప్పుడు ప్రసవిస్తానో తెలియదని దిక్కు లేని దానిలా అడుక్కుంది. అందరూ వెళ్ళి పొమ్మన్న వారే చివరికి ఒక పశువుల శాలలో, పశువుల మధ్య ఆమె ప్రసవించింది. దాదాపు ఒక బహిరంగ ప్రదేశంలో ఆమె కాన్పోయినట్లుగా మనము చూస్తాము. మనం వింటుంటాము బస్సు ప్రయాణములో
ప్రసవించింది ఒక స్త్రీ. రైలు ప్రయాణంలో ఒక స్త్రీ ప్రసవించిందని అది వేరు ఉన్నట్లుండి ప్రయాణంలో ఉన్నప్పుడు నొప్పులు రావడం వల్ల రైలు మార్గంలోనూ రోడ్డు మార్గంలోనూ కాన్పు కావట తప్పదు. కానీ మరియమ్మ ఊరి మధ్యలో ఉండి కూడా, మరియమ్మ బెత్లెహేము అనే ఊరి మధ్యలో ఉండి కూడా రోడ్డు మీద ప్రసవించినట్లు ప్రసవించింది మరియమ్మ. మూడవదిగా మనము చూస్తే తనకు పుట్టిన బిడ్డను కాపాడుకోవడానికి ఆమె ఇశ్రాయేలు దేశాన్ని వదిలిపెట్టి ఎగిప్తు దేశానికి పారిపోయింది. ఎందుకంటున్నా అంటే గుట్టు చప్పుడుకుండా పారిపోవాలి, గుట్టు చప్పుడు కాకుండా పారిపోవాలి. హేరోదు రాజు చిన్న పిల్లలందరినీ చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఫలాని కుటుంబం బెత్లెహేములో జనసంఖ్య రాయించడానికి వెళ్ళి ఒక మగ పిల్లవాడిని జన్మ ఇచ్చిందని తెలిస్తే రాజైన హేరోదు వేటాడి చంపుతాడు. సొంత ఊరు, సొంత బంధువులు, సొంత స్నేహితులు, సొంత దేశము వెళ్ళి పరాయి దేశంలో ఎవరు సొంత వారు లేని చోట వేరు భాష అయిన ఆ ప్రదేశంలో మరియమ్మ జీవింపవలసి వచ్చింది. నాలుగవదిగా మనం చూస్తే మరియమ్మ చిన్న వయసులోనే తన భర్తను కోల్పోయింది. ఏ వయసులో యేసు చనిపోయాడో, ఎప్పుడు చనిపోయాడో వ్రాయబడలేదు. కానీ 45 సంవత్సరాల వయసులో ఆమె భర్త కోల్పోయి ఉంటాడని మనం చెప్పవచ్చు. మనం చూస్తాము ప్రభువైన యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల వయసులో పరలోక రాజ్య సువార్త ప్రకటిస్తూ స్వస్థత కార్యాలు జరిగిస్తున్నప్పుడు ఆమె తన మిగతా పిల్లలను వెంట పెట్టుకొని ప్రభును కలవడానికి వచ్చినట్లు ఆమె వెంట భర్త అయిన యేసేపు లేడు. బహుశా ఒక విధవరాలిగా పిల్లలను తీసుకొని ప్రభు సహాయం కొరకు వచ్చి ఉండవచ్చు మరియమ్మ. ఐదవదిగా మనం చూస్తే ఆ కాలంలో విధవరాలు అంటే సమాజంలో గౌరవం ఉండేది కాదు. తండ్రి ఇంటి ఆస్తిలో భాగం ఉండేది కాదు. అలాగే భర్త ఆస్తిలో పిల్లలకు భాగం ఉంటుంది. అంత మాత్రమే కాకుండా గొప్ప ఆస్తి ఉన్న కుటుంబము కూడా కాదు మరియమ్మది. భర్త వడ్రంగి పని చేసేవాడు, కష్టము చేసుకుని బ్రతికే కుటుంబము, కష్టపడే భర్త లేడు, సంపాదన పరుడు లేడు. కాబట్టి డబ్బు పరంగా మరియమ్మ ఎన్నో ఇబ్బందులు, కష్టాలు పని ఉండవచ్చు. ఈ మధ్య మనం టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటాము. గోడకు ఒక అతని ఫోటో వేలాడుతుంటుంది, దానికి దండ వేసి ఉంటుంది. దాని ఎదురుగా భార్య కూర్చొని ఏడుస్తూ ఉంటుందండి, ఏమండి ఎంత పని చేశారండి మీరు, మా పాపకు చదువుకోవడానికి డబ్బులు లేవండి, ఎలాగండి మీరు పోయారు, కనీసం ₹1 కోటి ఇన్సూరెన్స్ చేసింటే ఎంత బాగుండేదండి. ఆమె ఆ యొక్క ఇన్సూరెన్స్ ఎందుకు చేయలేదు అన్నట్లు భర్తను నిందిస్తూ కూర్చున్నట్లుగా మనం చూస్తాము. ఆమె భర్త చనిపోయిన దానికన్నా కూడా అయ్యో ఇన్సూరెన్స్ లేకుండా చనిపోయావు కదా అని చెప్పేసి భర్తను బట్టి ఆమె ఏడుస్తున్నట్లు, భర్తను నిందిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. అది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క అడ్వర్టైజ్మెంటు. బంధాలు అంతగా దిగజారిపోయాయి అనిపిస్తుంది ఈ లోకములో, అంతగా దిగజారిపోయాయి అనిపిస్తుంది. కానీ ఆ కాలంలో అలాంటి ఇన్సూరెన్స్ ఏమీ మరియమ్మకు లేదని నేను మీకు మనవి చేయొచ్చును. ఆ కాలంలో ఇన్సూరెన్స్ ఉండేది కాదు. ఆరవదిగా మనము చూస్తే ఆమె తన పిల్లలతో ఆదరింపబడేది లేదు. పిల్లలు ఎవరు ఆమెను పట్టించుకున్నట్లుగా అనిపించదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువపై వేలాడినప్పుడు తన తల్లి అయిన మరియను తన శిష్యుడైన యోహానుకు అప్పగించినట్లుగా చూస్తాం. ఇదిగో ఇప్పటి నుంచి ఈమె నీ తల్లి, ఏ లోటు లేకుండా చూసుకో, ఆమెను ఆదరించని అప్పగించినట్లుగా అనిపిస్తుంది. కడుపున పుట్టిన బిడ్డలు ఆమెను పట్టించుకోవడం లేదు. కడుపున పుట్టిన కన్న బిడ్డలు ఆమెను పట్టించుకోవడం లేదు. ఏడవదిగా మనం చేస్తే ఆమె ప్రభువైన యేసుక్రీస్తును ఒక నేరస్తుడిగా చిత్రీకరించి, అవమానపరిచి, నిందించి, హేళన చేస్తూ, క్రీడాదెబ్బలతో కొట్టి బహుగా హింసించి ఆమె కళ్ళ ముందరే ఆయన బహుగా హింసించి ఆయన ఈడ్చుకుని వెళుతూ భయంకరంగా శిలపై పండబెట్టి చేతులకు కాళ్ళకు మేకులు దించి వేలాడదీసినప్పుడు మరియమ్మ ఎంతో వేదన పొంది, భయంకరమైన వేదన పొందింది, చెప్పలేని అలవిగాని వేదన పొంది ఆమె కుళ్ళున ఏడ్చినట్లుగా మనము చూస్తాము. నరకయాతన పడింది. నిస్సహాయమైన స్థితి, కొడుకును రక్షించుకోలేని దౌర్భాగ్యమైన స్థితి. తనకు అండగా ఉండి తనను పోషిస్తూ ఆదరిస్తాడన్న కొడుకు ఇక ఉండడు. భయంకరమైన కడుపు కోత. కళ్ళ ముందే కన్న కొడుకు కొట్టి చంపుతున్నారు. కళ్ళ ముందే కన్న కొడుకును కొట్టి చంపుతున్నారు. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే మరియమ్మ జీవితంలో మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు తల్లి అని గొప్పగా చెప్పుకోవడమే తప్ప
ఆమె జీవితం శాపగ్రస్తురాల జీవితంగా ఉందని మనకు అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, మరియమ్మ పడిన కష్టాలు, బాధలు, శ్రమలు, వేదనలు, ఏడ్పులు చూసి మనం చెప్పగలమా ఆమె దేవుని చేత ఆశీర్వదింపబడిందని? లేదు, ఆమె ఆశీర్వదింపబడి లేదనే మనము చెబుతాము. కానీ బైబిల్ చెప్తుంది ఆమె ఆశీర్వదింపబడిందని. ప్రభువు చెబుతున్నాడు ఆమె ఆశీర్వదింపబడిందని. ఈ లోకరీత్యా చూస్తే ఆమె జీవితం అంతా కష్టాలు, శ్రమలు, అవమానాలు, నిందలు, అశాంతి, ఇలాంటి వారిని లోకము శాపగ్రస్తులు ఉంటుంది. ఆశీర్వదింపబడిన వారు కాదు అంటుంది ఈ లోకము. ఏది సత్యము? మరియమ్మ ఆశీర్వదింపబడిందా లేక మరియమ్మ ఆశీర్వదింపబడలేదా? ఎవరు చెప్పాలి మనము ఆశీర్వదింపబడిన వారమో కాదో? ఎవరు చెప్పాలి? ప్రభువు చెప్పాలి, దేవుడు చెప్పాలి. మరియమ్మ జీవితం మనము చూస్తే ఆమె కాపురము చేయకముందే గర్భవతి అయింది. అయినా ఆమె భర్త అయిన యేసేపు ఆమెను వదలలేదు. కారణము దేవుడు ముందుగానే స్థిరపరిచాడు యేసేపును. అందుకే యేసేపు వదలలేదు. ఇక్కడ దేవుని యొక్క ఏర్పాటును మనము చూస్తాము. ఇక్కడ దేవుని యొక్క ఏర్పాటును చూస్తాము. అలాగే పశువుల సాలో ప్రసవించింది కొడుకును, అయినా పుట్టిన కొడుకును పూజించడానికి వెతుకుకుంటూ వచ్చారు మనుషులు, గొర్రెల కాపరులు, జ్ఞానులు. దేవుని ఆదరణ ఉంది అక్కడ. కొడుకు చంపబడకుండా ఉండటానికి దేవుడు హెచ్చరించి ఐగుప్తుకు పంపించాడు. దేవుని కాపుదల ఉంది ఇక్కడ. భర్త అయిన యేసేపును దూరం చేయడం వల్ల, ఆమెను విధవరాలిగా మారడం వల్ల ప్రభువైన యేసుక్రీస్తుకు దగ్గరైంది మరియమ్మ. సంపూర్ణంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఆధారపడింది, ఆయన మాటకు లోబడింది. భర్త ఉంటే ఆమె రక్షింపబడి ఉండేది కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ దేవుని కృపను మనము చూస్తాము. ప్రభు చనిపోకముందే ఆమెకు ఆశ్రయం ఏర్పాటు చేశాడు. ఏ లోటు లేకుండా చూచుకోవడానికి ఏ హోనుకోను అప్పగించాడు. ఇక్కడ దేవుని యొక్క కనికరాన్ని మనము చూస్తాము. ఇక్కడ దేవుని యొక్క కనికరాన్ని చూస్తాము. పైవన్నీ దేవుని యొక్క ఆశీర్వాదానికి సూచనలు కాదా? దేవుని ప్రణాళిక ఆమె పట్ల లేదా? సమృద్ధిగా ధన ధాన్యాలు, గౌరవము, హోదా, సుఖ జీవనము, కాలు బయట పెట్టకుండా జరిగిపోవడము మొదలుగుని మాత్రమే ఆశీర్వాదానికి సూచనల. ఆకస్మికంగా ధన లాభము, లాటరీ టికెట్ తగలడం లాంటివి ఆశీర్వాదానికి సూచనల. అటువంటప్పుడు ఒక్కసారి మీరు మనం లోతుగా ఆలోచన చేసి, అటువంటప్పుడు ధనవంతులు, ఆస్తిపరులు, అధికారము, హోదా ఉన్నవారు, అందంగా ఉన్నవారు, పేరు ప్రతిష్టలు ఉన్నవారు, పెద్దగా చదువుకున్నవారు మాత్రమే ఆశీర్వదింపబడిన వారిగా మనము చెప్పవచ్చు. బీదలను, ఆస్తి, అధికారము, హోదా లేని వారిని, అందంగా లేని వారిని ఆశీర్వదింపబడని వారిగా చెప్పవచ్చు. విధవరాండ్రని ఆశీర్వదింపబడని వారిగా మనము చెప్పవచ్చు. ఈ లోకంలో నివసిస్తున్న అనేక మంది ప్రజల్లో వారు అన్యజనులైన క్రైస్తవులైనా ఇలాగే అనుకుంటారు. ఇక్కడ ఉన్న మనం కూడా అలాగే అనుకుంటాము. కానీ మరియమ్మ జీవితము మనకి ఏం చెప్తుంది? ఆశీర్వదింపబడుట అంటే ధనధాన్యాలు, విస్తారమైన ఆస్తి సంపదలు, పేరు ప్రతిష్టలు కాదు. దేవుని తోడు, దేవుని కాపుదల, దేవుని నడిపింపు. ఏ స్థితిలో ఉన్నా, ఏ విపత్తులో ఉన్న, గాఢాంతకారపు లోయలో సంచరించిన తోడుగా ఉండి నడిపించబడడం, అదే నిజమైన ఆశీర్వాదము. పరలోకానికి నడిపించే, పరలోకంలో ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే ఆశీర్వాదము, అదే నిజమైన ఆశీర్వాదము. మరియమ్మకు దేవుడు ఎలాంటి గొప్ప స్థితిని ఆ పరలోకంలో ఏర్పాటు చేశాడో మనకైతే తెలియదు. కానీ ఎందుకంటే ప్రభు అంటున్నాడు ఆమె ఆశీర్వదింపబడిందని ప్రభు చెప్పినాడు. ప్రభు యొక్క మాట నిరర్థకము కానేదని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తున్నాను. మీలో ఎవరు కూడా నేను బీద దానినని, విధవరాలునని, పిల్లలు పట్టించుకోవడం లేదని, సమాజం నిందించని, అవమానపరుస్తుందని,
నేను దిక్కులేని దాన్నని, నన్ను దేవుడు ఆశీర్వదించలేదని అనుకోవద్దు. మరియమ్మ బీదరాలు, మరియమ్మ విధవరాలు, మరియమ్మ పిల్లలు వదిలేశారు. సమాజము అవమానించింది, కొడుకును నీరసంగా చిత్రీకరించింది, కడుపు కూత అనుభవించింది, యవ్వనస్తుడైన కొడుకును పోగొట్టుకుంది. అయినా వాక్యము చెప్తుంది ఆమె ఆశీర్వదింపబడిన స్త్రీ అని, దేవుని ప్రణాళికలో ఆమె ఉందని, దేవుని చిత్తంలో ఆమె ఉందని, దేవుని నడిపింపులో ఆమె ఉందని. దీని అర్థం అదే ప్రధానము, అదే ఆశీర్వాదం అని నేను ప్రభుపేట నేను మీకు మనవి చేస్తున్నాను. ఇంతవరకు మనము ఇక్కడ ఆశీర్వదింపబడిన వారి వెనుక రాయబడినటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి ధ్యానించాము. ఇస్సాకు ఆశీర్వదింపబడిన వారిని తెలుసుకున్నాము. అలాగే మరియమ్మ కూడా ఆశీర్వదింపబడిన స్త్రీ అని తెలుసుకున్నాము. ఇక్కడ ఉన్న మీరు ఎలాంటి ఆశీర్వాదం కావాలని కోరుకుంటారు? ఇస్సాకులాగా ఆశీర్వదింపబడాలనా, లేక మరియమ్మలాగా ఆశీర్వదింపబడాలనా? ఏ విధంగా ఆశీర్వదింపబడాలని మీరు దేవుని కోరుకుంటారు? ఇక్కడ ఉన్న మీరందరూ కూడా దేవుడు నన్ను ఇస్సాకులాగా ఆశీర్వదించి బాగుంటుందని, సమృద్ధితో నింపితే బాగుంటుందని, 100% ఫలాలిస్తే బాగుంటుందని మీరు ఆశపడుతూ ఉండవచ్చు. గొప్ప వాణిగా మమ్మల్ని చేస్తే బాగుంటుందని ఆశపడవచ్చు. మరియమ్మ లాంటి ఆ యొక్క దుఃఖము, బాధ, నిరాశ, నిరాదరణ, అవమానాలు, నిందలు గల ఆ యొక్క ఆశీర్వాదకరమైన జీవితం మాకు వద్దులే అని వీళ్ళు చాలామంది అనవచ్చు. ఇస్సాకులాగా బాగుంటుందని ఆశపడడంలో తప్పు లేదు. ఇస్సాకులాగా ఆశీర్వదింపబడాలని ఆశపడడం తప్పు లేదు. దేవుని ప్రార్థించవచ్చు, నన్ను ఇస్సాకులాగా నూరంతలుగా అయ్యా ఫలింపచేయి అని, ఇస్సాకులాగా ఆశీర్వదించమని. అయితే నిన్ను ఎలా ఆశీర్వదించాలో ప్రభువుకు వదిలే. ప్రభు అనిశ్చిత ప్రకారమే నన్ను ఆశీర్వదించని అడుగు. ప్రభు అనిశ్చిత ప్రకారమే ఆశీర్వదించని అడుగు. ఈ మధ్య చాలామంది తమ యొక్క సెల్ ఫోన్లలో కానీ బయట కానీ ఈ పాట ఎక్కువ పాట పాడుతుండగా నేను వింటున్నాను. దీవించావి సమృద్ధిగా అనే పాట పాడుకుంటూ ఉన్నారు. అది సతీష్ కుమార్ గారి యొక్క పాట పాడినంత మాత్రాన మనలో దీవెనలు సమృద్ధి రావు. కాబట్టి పొరపాటున ఇప్పుడు కూడా మీరు దేవుని ప్రార్థించద్దండి, సతీష్ కుమార్ లాగా నన్ను ఆశీర్వదించమని, బైబిల్లోని వ్యక్తుల్లాగా ఆశీర్వదించమని కోరాలని నేను మీకు మనవి ఇస్తున్నాను. ఈ లోకరీత్యా ఈ లోకంలో ఆశీర్వదింపబడిన వ్యక్తులలాగా నన్ను ఆశీర్వదించు ప్రభువా అని ఎట్టి పరిస్థితుల్లో మీరు దేవుని ప్రార్థన చేయవద్దని, దేవుని అడగవద్దని నేను మీకు మనవి చేస్తున్నాను. బైబిల్లోని వ్యక్తులని తీసుకుని ప్రభువును అడుగుదాము. కాబట్టి నువ్వు ఇస్సాకులాగా నన్ను ఆశీర్వదించే ప్రభు అడగడంలో తప్పు లేదు. ఆ ప్రార్థన చేస్తూనే ఒక మాట చెప్పాలి, ప్రభువా నీ చిత్త ప్రకారమే నన్ను ఆశీర్వదించని అడగాలి. ఆశీర్వాదం అంటే దేవుని ప్రణాళికలో ఉండము, ఆశీర్వాదం అంటే దేవుని చిత్తంలో ఉండడము, ఆశీర్వాదం అంటే దేవుని ఏర్పాటులో ఉండడము, దేవుని నడిపింపులో ఉండడము, పరిశుద్ధపరచబడము, నూతనపరచబడము. మనం పాట వింటాము. ఒక పాటను నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ పాట రాత్రి అయ్యేనని ఎడబాయకనే ఆ యొక్క ఆంధ్ర క్రైస్తవ ఆ సంగీతంలో మనం చూద్దాము. చావు జీవంబులైన నన్ను విడనాడకమని చెప్పేసి ఆ పాటలో ఉంటుంది. అది మనకు కావాల్సింది. అయ్యా నీ తోడు కావాలి, నేను బ్రతికినా చచ్చినా ఎప్పటికీ నీ తోడు, నీ కాపుదల, నీ నడిపింపు నాకు కావాలని అడిగే వారిగా మనం ఉండాలి. అలాంటి ఆశీర్వాదం కోసము తాపత్రయపడే వారిగా ఉండాలని నేను ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఆశీర్వాదం అంటే దేవుని నడిపింపులో ఉండడం. కాబట్టి బిదతనాన్ని బట్టి, కష్టాలను, శ్రమలను బట్టి, విధవరాలని, ఇంకా ఏమైనా లోటుపాట్లను బట్టి కుంగిపోవద్దు, నీరసపడవద్దు. నేను ఆశీర్వదింపబడిన దాన్ని కాదు అని అనుకోవద్దు. మనం చూసి బలపడదాము. మనం చూసి బలపడండి. ఎవరు చెప్పాలి నువ్వు ఆశీర్వదింపబడిన దానవనో లేకపోతే నువ్వు ఆశీర్వదింపబడిన వాడవనో? మనుష్యులు కాదు, ప్రభువు చెప్పాలి. ఈ లోకం ఏం చెప్తుంది? ఈ లోకం మనుషులు మీకు ఏం చెప్తారు? డబ్బు, హోదా, అధికారము గలవారిని ఆశీర్వదింపబడిన వారిగా ఈ లోకము గౌరవిస్తుంది, నెత్తి మీద పెట్టుకుంటుంది. ఒక్కటి మాత్రం గమనించుకోండి, జనాభాలో కేవలం 2% మాత్రమే ఇలాంటి డబ్బు, హోదా, అధికారం గల వాళ్ళు ఉన్నారు. 98% బీదవాళ్ళు.
ఏ గొప్ప అధికారం హోదా లేని వారు మాత్రమే ఉన్నారు. కాబట్టి కేవలం 2% మంది ఆశీర్వదింపబడిన వారా, 98% మంది ఆశీర్వదింపబడని వారా? ఒక్కసారి మీ మనసులో పరీక్షించుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఎవరు చెప్పాలి నువ్వు ఆశీర్వదింపబడిన వాడవు, నువ్వు ఆశీర్వదింపబడిన దానివి, ఆశీర్వదింపబడిన వాడవని మనుష్యులు కాదు, ప్రభువు చెప్పాలి. నువ్వు దేవుని కలిగి ఉన్నావా? దేవుని ఆశ్రయదుర్గంగా చేసుకుని ఉన్నావా? ఆయన మాటకు లోబడి ఆయన మాటల ప్రకారం జీవిస్తున్నావా లేదా అన్నదే ప్రధానము. అంతే, ఎలా ఆశీర్వదించాలో దేవుడు చూసుకుంటాడు. నువ్వు వాక్యానికి లోబడి జీవిస్తుంటే నువ్వు ఆశీర్వదింపబడిన వానవి, నువ్వు ఆశీర్వదింపబడిన దాన్నవి, మరియమ్మ కన్నా ఆశీర్వదింపబడిన వాడవి అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి సందేహపడవద్దు. ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు వాక్యానికి విని దాన్ని గైకొన్న వాడవైతే నువ్వు ఆశీర్వదింపబడిన వాడవని. కాబట్టి ప్రభువుని అడుగుదాము, ప్రభువా నన్ను నీ కృపలో భద్రపరచుకయ్యా, ఆశీర్వదింపబడిన వాడను అన్న మాట నా పట్ల స్థిరపరచు. నీ చేత ఆశీర్వదింపబడిన వానిగా, నీ చేత ఆశీర్వదింపబడిన వానిగా పిలువబడినట్టు నన్ను మీద కృప చూపు అని ప్రభువుని అడుగుదాము. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మహాదేవ, అవును ప్రభు, ఆశీర్వాదం అంటే నా దేవా నాయన ప్రభు, ఆస్తి, అంతస్తు, సంపదలు, హోదా, గౌరవము, పోగొడతలు నా తండ్రి నాయన, పల్లెకిలో ఊరేగింపులు మాత్రమే మేము అనుకుంటున్నాము. కానీ తండ్రి నాయన, నువ్వు వాక్యములు చాలా స్పష్టంగా చెప్తున్నావు తండ్రి. నీ వాక్యాన్ని విని దానికి లోబడి జీవించిన వాడు ఆశీర్వదింపబడిన వాడని నాయన నువ్వు చెప్తున్నావు ప్రభు. అవును ప్రభు, మరియమ్మ తండ్రి ఎన్నో కష్టాలు, బాధలు నాయన, శ్రమలు, అవమానాలు, హేళనలు తండ్రి, కడుపు కోత ఆయన నిరాధనకు కూరైంది. అయినప్పటికీ నా తండ్రి నాయన ఎంతో చక్కగా చెప్తున్నావు తండ్రి నాయన, మరియమ్మ ఆశీర్వదింపబడిందని తండ్రి నాయన. ప్రభువా నా దేవా నాయన, కృప చూపుము తండ్రి నాయన. ఆమెకు తోడు ఉన్నావు, ఆమె కాపుదలుగా ఉన్నావు నాయన. ఆమె ప్రణాళికలో నా తండ్రి నాయన ఆమెను ఉంచుకుని ఉన్నావు ప్రభు, ఆమెను నీ ప్రణాళికలు ఉంచుకుని ఉన్నావు తండ్రి నాయన. ప్రభు, ఈ సత్యాన్ని మేము గ్రహించాలి తండ్రి. ఆశీర్వాదం అంటే నా తండ్రి నీ కాపుదల్లో ఉండము నాయన, నీ నీడలో ఉండము ప్రభువా నాయన, నీ తోడు కలిగి ఉండవు, నీ నడిపింపులో కలిగి ఉండడం తండ్రి, నీ ప్రణాళికలో నాయన ప్రభువా మేము ఉండడం తండ్రి నాయన. అదే నీ చెప్పిన ఆశీర్వాదము తండ్రి నాయన, కృప చూపమని తండ్రి నాయన. అయ్యా, నీ ప్రణాళికలో ఉండి జీవించే వారిగా, నీ చేత ఆశీర్వదింపబడిన వారిగా, పిలిపించే వారిగా నా తండ్రి మా జీవితాలను నూతన పరిచయంలో పెట్టమని నా దేవుడు, నా ప్రభు, నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొనొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుని నామమునకు స్తోత్రములు. करता हूँ मैं तुझसे ये प्रार्थना,